కాసేపట్లో జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. మరో 2.5 నెలల్లో ప్రస్తుత పాలక వర్గం గడువు ముగియనుంది. ఇక ప్రస్తుత పాలక వర్గానికి ఇదే చివరి కౌన్సిల్ సమావేశం. ఈ సమావేశంలో 95 ప్రశ్నలు, 45 అజెండా అంశాలపై సభ్యులు చర్చించనున్నారు. ఇక జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో పాటు కౌన్సిల్ మీటింగ్ కు సిటీలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. గడిచిన 5 ఏళ్లలో చేసిన పనులపై కౌన్సిల్ మీటింగ్ లో చర్చించనున్నారు. కౌన్సిల్ మీటింగ్ సందర్భంగా ఇప్పటికే తమ పార్టీ పెద్దలతో ఇటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కార్పొరేటర్లు భేటీ అయ్యారు. చివరి కౌన్సిల్ మీటింగ్ సజావుగా జరిగేందుకు సహకరించాలని కాంగ్రెస్ సభ్యులు కోరుతున్నారు. ఇక సమస్యలపై నిలదీయడానికి ఇటు బీజేపీ, బీఆర్ఎస్ సభ్యులు సిద్ధమయ్యారు. మరి కాసేపట్లో జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరగబోతోంది. మరో 2.5 నెలల్లో ప్రస్తుత పాలక వర్గం గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇటు అధికార పాలక ఏదైతే ప్రతిపక్షం కౌన్సిల్ కు సంబంధించి కూడా ఒక ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఏం జరగబోతోందనేది. ఎందుకంటే నిలదీయడానికి చాలా ప్రశ్నలతో ఇటు ప్రతిపక్షం అదేవిధంగా అధికార పార్టీ కూడా సిద్ధమైంది. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నుమాన్ లైవ్ లో అందిస్తారు. నుమాన్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? చివరి కౌన్సిల్ సమావేశం ఇప్పుడు జరగబోతోంది, అప్డేట్స్ ఏంటి? పవన్, జీహెచ్ఎంసీ చివరి కౌన్సిల్ సమావేశం ఈ రోజు జరగనుంది. కాసేపట్లో కౌన్సిల్ సమావేశం ప్రారంభం కానుంది. మరో 2 నెలల్లో బల్దియా పాలక మండలి పదవీ కాలం ముగియనుండడంతో ఈ రోజు జరగబోయేటటువంటి కౌన్సిల్ సమావేశం మాత్రం సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు బీజేపీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఒక్కొక్కరిగా జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు ఏదైతే కౌన్సిల్ సమావేశానికి బీజేపీ కార్పొరేటర్లు వినూత్న నిరసనతో దిగారు. సో మనం చూస్తున్నాము, దున్నపోతు పట్టుకొని చేతికి సంఖ్యలు వేసుకుని ఆ వినూత్న నిరసన కార్యక్రమం అయితే చేపట్టినటువంటి పరిస్థితి. హైదరాబాద్ నగరంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడుతుంది. అధికారులకు ఎవరికి చెప్పినా కూడా ఏదైతే దున్నపోతు మీద వాన పడినట్లే ఉందంటూ కూడా వారు దున్నపోతుతో ఇటు నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం ఏబిఎస్ స్క్రీన్ లో చూస్తున్నాము, ఇటు కార్పొరేటర్లు చేతికి సంఖ్యలు వేసుకొని ఏదైతే ఇటు నిరసన దిగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో జీహెచ్ఎంసీలో నిధులు రావు, అభివృద్ధి జరగదు అనే ఏదైతే ఫ్లెకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి విషయాలు కూడా ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. ప్రస్తుతంతో పాటు మాట్లాడడానికి కార్పొరేటర్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడతాము. చెప్పండి, ఈ రోజు చేతికి సంఖ్యలు వేసుకుని నిరసన తెలుపుతున్నారు, ఏంటి అసలు? ఈ రోజు జీహెచ్ఎంసీలో ఏది అడిగినా లేదు, కాదు, రాదు అంటే నిధులు లేదు, పనులు కాదు, ఎక్కడ పరిష్కారం కూడా రాదు. కాబట్టి మేము మొన్న ప్రశ్నించడానికని స్టాండింగ్ కౌన్సిల్ జరుగుతుంటే మేయర్ గారిని ప్రశ్నించడానికండి, ఇది మా ఆఫీస్ కి మేము వస్తే మమ్మల్ని దౌర్జన్యంగా ఆఫీస్ స్టాఫ్ తోటి ఈడ్చుకుంటూ తీసుకెళ్లి అరెస్టులు చేయించారు. కాబట్టి ఈ బేడీలు వేసుకొని వచ్చాము. ఈ బేడీలకు, సంఖ్యలకు, లాఠీ చార్జులకి మేము భయపడము. మాకు హైదరాబాద్ నగరానికి న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటది. మేయర్ గారు స్పందించేంత వరకు ఇగో ఇవాళ దున్నపోతు గారిని కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. మేయర్ కూడా ఎట్లయితే దున్నపోతు మీద వర్షం పడితే స్పందించదు అని చెప్పి మన సామెత ఉందో, మేయర్ గారు కూడా మనుషులు చచ్చిపోయిన యాక్సిడెంట్లు అయినా ఏమి కూడా స్పందించట్లేదు. కాబట్టి దున్నపోతు గారిని కూడా తీసుకురావడం జరిగింది. చెప్పండి, మొత్తం చిరిగిన చొక్కాలు పట్టుకొచ్చారు, ఏంటి చిరిగిన? హైదరాబాద్ లో ఒకటి ఉందన్న సామెత, ఊపర్ షేర్వాని అందరి పరిశాని అని. కేవలం మంత్రులు, ముఖ్యమంత్రులు ఉన్న చోట హైటెక్ సిటీలో లేదా బంజారా హిల్స్ లో ఆ ఫ్లైఓవర్లకి రంగులు వేస్తే అభివృద్ధి కాదు. మరి మా గల్లీల్లో, మా బస్తీల్లో ఈ విధంగా ఉన్నాయి. కేవలం కొన్ని ప్రాంతాలు మాత్రమే ఈ విధంగా ఉన్నాయని చెప్పడానికి మేము మొదటి నుంచి కూడా ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మేము ఫైర్ ఎగ్జాస్ట్ సిలిండర్లు, వరదలు వచ్చినప్పుడు లైఫ్ జాకెట్లు ఇవన్నీ పెట్టి కూడా చూపించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఏ ప్రణాళిక లేదు, ఈ రాష్ట్ర ఈ భాగ్యాన్ని కాపాడిన పరిస్థితి లేదు. చూడొచ్చు, మొత్తం కూడా ఇక్కడ చేతికి సంఖ్యలు వేసుకుని నిరసన కార్యక్రమం అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇప్పటికే ఇటు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్లందరూ కూడా కౌన్సిల్ సమావేశానికి ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. సో ఈ రోజు జరగబోయేటటువంటి కౌన్సిల్ సమావేశం అయితే వాడి వేడిగా జరిగేటటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. గో టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ నుమాన్, థ్యాంక్స్ ఫర్